హలో గైస్, నా పేరు రాజు. మై ఛానల్ స్వరతాళ్ గీత్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. క్లిక్ బెల్ ఐకాన్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలోని గుడ్లవల్లేరి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్లో జరిగిన వీడియో లీకేజ్ ఇన్సిడెంట్ గురించి మనందరకు ఆల్రెడీ తెలిసిన విషయమే. దాని గురించి డీటెయిల్ వీడియో ఒకటి చేశాను. అయితే ఆ వీడియోలో కృష్ణా జిల్లా ఎస్పీ గారు మనకు ఏమి తెలియజేశారంటే, ఇప్పుడు హాస్టల్లో ఎక్కడా కూడా ఎటువంటి సీక్రెట్ కెమెరాలు దొరకలేదు. ఏ పర్సన్ అయితే అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో తీసుకున్నారో ఆ పర్సన్ దగ్గర ల్యాప్టాప్ మరియు మొబైల్ని సీజ్ చేశారు కదా, వాటిలో కూడా ఎటువంటి వీడియో కనపడలేదు. కాలేజీ సిబ్బంది ముందు, కాలేజీ స్టూడెంట్స్ ముందు వాటిని ఓపెన్ చేసి చూపించాం. వాటిలో ఏమీ కనబడలేదు. వీటి గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాము. ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చూసి చెప్పారు, అసలు ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అందరినీ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. వీరు చెప్పినది ఏమిటంటే, అసలు ఒక్క కెమెరా కూడా లేదని, బట్ ప్రజలలో ఇంకో న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే, 1 కాదు 2 కాదు 28 హిడెన్ కెమెరాలు బయటపడ్డాయని. బేసిక్గా ముందు 1 అన్నారు, తరువాత 28 కెమెరాలు అనే న్యూస్ బయట మాత్రం విరివిగా చెప్తున్నారు. వీలైన ప్రతి చోట హాస్టల్లో ఎక్కడ వీలైతే అక్కడ హిడెన్ కెమెరాలు పెట్టేశారని బయట అనుకుంటున్నారు. హాస్టల్లో ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి వేరే బయట వాళ్ళతో మాట్లాడుతున్న ఆడియో క్లిప్ అయితే బయటకు వచ్చింది. ఆ అమ్మాయి ఎంతో భయంతో వణికిపోతూ నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని ఎంతో వేదనతో మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. నిజమే కదా, ఇలాంటి ఇన్సిడెంట్ సామాన్య విషయం ఏమి కాదు కదా. ఎవరికైనా వణుకు పుడుతుంది కదా. ఆత్మహత్య ఆలోచన కరెక్ట్ కాదు, కానీ ఆ భయం, అలాంటి వణుకు ఎవరికైనా ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ ఆడియో రికార్డింగ్ క్లిప్ మీకు వినిపిస్తున్నాను. మీరు కంప్లీట్గా విని మీరే డిసైడ్ చేయండి ఏది నిజము ఏది అబద్ధము అనేది. 1 minute 30 seconds ఉన్న ఆడియో క్లిప్ అయితే ఉంది. ఆ యొక్క మాటలన్నీ కూడా మ్యూచువల్ కాన్వర్సేషన్లా ఉంది. అవన్నీ ఒక ఆడియో క్లిప్ పెట్టారు, మీ అందరికీ షేర్ చేస్తాను. అవి మీరు విన్న తర్వాత కొన్ని డీటెయిల్స్, కొంత క్లారిటీ మీకు వస్తుంది. 28 కెమెరాలు పెట్టారనే మాట, ఆ అమ్మాయి మాటలు వింటే మనకే నిజంగా అన్ని కెమెరాలు పెట్టారా అని, ఇది నిజంగా కరెక్టే అనిపిస్తుంది. ఒకసారి ఆడియో క్లిప్ వినండి, చాలా వరకు మీకే అర్థమవుతుంది. అక్క ఎవరో తెలిసిందే, ఆమె ఫోర్త్ ఇయర్ ఫోటో కూడా చూసామే మేము. ఆ అక్క అంటుంది, రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగిచ్చి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 5th floor ఏదేదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు బయటకు వచ్చినాయి అంట. అక్క ఏమన్నట్లేదు, దేరంటే రండి చూసుకుంటాం అంటుంది. అందరు ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది, మా ఫ్లోర్ లోనే పెట్టారంట. ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. అంటే ఫేక్ న్యూస్ అంటున్నారే, ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాటలు మాట్లాడుతున్నారు. అవే ప్లీజ్ ఎవరి దగ్గర వీడియో ఉందో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే, అంత ఉందే హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో విన్నారుగా. ఇప్పుడు అమ్మాయి చెబుతున్న పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈ స్టూడెంట్ సాత్విక ఉందో ఆ అమ్మాయి చాలా ఓపెన్గా డేర్గా చెప్తుంది, అవును ఇప్పుడు ఏంటి మీ దగ్గర వీడియోస్ ఉంటే ప్రూఫ్ చూపండి, ప్రూఫ్ లేనప్పుడు మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు,
మీరు చేసినను మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేకపోతే మమ్మల్ని ఏమీ చేయలేరు. ఆవిడ ఓపెన్గా ఛాలెంజ్గా మాట్లాడుతుందంటే ఎటువంటి భయం లేకుండా ఆ అమ్మాయి చెప్తుందంటే ఇక్కడ ఒక పాయింట్ ఫ్రెండ్స్. అయితే వెరీ క్లియర్గా వాళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేస్తారో అనుకుంటున్నారో వాళ్ళ వద్ద వీడియోస్ లేకుండా చేసి ఉండొచ్చు. వీళ్ళు హార్డ్ డిస్క్లో కానీ పెన్ డ్రైవ్లో కానీ క్లౌడ్ స్టోరేజ్లో కానీ వీళ్ళు దాచి ఉండొచ్చు. వీడియో ఎవిడెన్స్ దొరకకూడదని కావాలనే ముందుగా అన్ని వీడియోస్ డిలీట్ చేసి ఉండొచ్చు కూడా. ఇలాగే జరిగి ఉంటుందని మనకి సస్పెక్ట్ చేయలేం. ఎందుకంటే పోలీస్ సీజ్ చేసిన వాటిలో ఉండకపోవచ్చును. ఆ అమ్మాయి పొలిటీషియన్ రిలేషన్ అని కూడా చెప్తున్నారు. ఆడియో రికార్డింగ్లో అమ్మాయి మాట్లాడుతుంది, అది కూడా ఫుల్ కన్ఫర్మ్. వీళ్ళు బయటకు వచ్చి మాకు న్యాయం జరగాలని గొడవ చేస్తుంటే వార్డెన్ వాళ్ళు కర్రలు పట్టుకుని కొడుతున్నారని అమ్మాయి డైరెక్ట్గా చెప్తుంది. అసలు వార్డెన్ వాళ్ళ కర్రలు పట్టుకుని కొడుతున్నారని అమ్మాయి చెప్తుందంటే వాళ్ళు కర్రలతో అడ్డగించడం ఏంటి? వార్డెన్ వాళ్ళకి అవసరం ఏంటి? అసలు చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటి విషయాలు గతంలో కూడా జరిగాయి, బయటికి రానియడం లేదు, బయటకు రాకుండా మేనేజ్ చేస్తున్నారని కూడా చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అసలు వార్డెన్స్కి ఏం అవసరం కర్రలో పట్టుకుని వచ్చి కొట్టడానికి? ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు సైలెంట్గా ఉండకపోతే మీ మీద మాదక ద్రవ్యాల కేసు, డ్రగ్స్ కేసు మిగతావన్నీ పెడతామని బెదిరిస్తున్నారంట. అంటే ఎన్ని ఘోరాలు జరిగినా గొడవ చేయకుండా నోరు మూసును కూర్చోవాలా? ఇయర్స్ వేస్ట్ అయిపోతుందనే భయంతో స్టూడెంట్స్ మానేద్దామని కూడా మానలేక పరిస్థితి. వీరు ఎంతో దారుణంగా చేసినా స్టూడెంట్స్ అలా ఉండవలసిందేనా? మేనేజ్మెంట్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. డిలీట్ చేసిన వీడియోలను తిరిగి రికవరీ చేయడానికి టెక్నాలజీ ఉపయోగించి ఆ ల్యాప్టాప్ నుండి మొబైల్ నుండి కూడా వీడియో రికవరీ చేయాల్సి ఉంది. డెఫినెట్లీ డిలీటెడ్ వీడియోస్ రికవరీ చేయొచ్చు. పోలీస్ వారి దగ్గర ఆ టెక్నాలజీ ఉంటుంది కూడా. దీంట్లో పొలిటికల్ ప్రెజర్స్ ఉంటే మాత్రం జస్టిస్ ఫుల్ఫిల్గా జరుగుతుందనే నమ్మకం నాకు లేదు ఫ్రెండ్స్. రెండు రకాల పొలిటికల్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి కూడా. సీఎం చంద్రబాబు గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ గారు తెలిసిన వెంటనే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. అది చాలా సంతోషం. ఇది 2020 నుండి జరుగుతున్న విషయం అని, అప్పుడు రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఎంతో ముఖ్య అనుచరుడైన కుమారుడు కూడా ఉన్నాడని ఎంక్వైరీలో కొంతమంది పొలిటీషియన్స్ చెప్తున్నారు. ఈ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఒక వర్గము చేయిస్తుంది అని వైఎస్ఆర్సీపీ అంటున్నారు. టీడీపీ జనసేన చేస్తుందని వైఎస్ఆర్సీపీకి గతంలోనే జరిగిందని టీడీపీ కావాలనే మా మిందలను మోపుతున్నారని వాళ్ళు అంటున్నారు. అసలు జరిగిన తరువాత జస్టిస్ చేయగలుగుతున్నారా లేదా? జస్టిస్ చేయకపోతే ఏ గవర్నమెంట్ అయినా బ్లేమ్ అవుతుంది. కొంతమంది పుకార్లు నమ్మవద్దని కూడా ఆడియో క్లిప్స్లో ఎక్కడో అమ్మాయి నోట్ చేసింది కూడా. అసలు ఆ ఇన్సిడెంట్ జరగకపోతే అంతమంది అమ్మాయిలు ఎందుకు రియాక్ట్ అవ్వాల్సిన పని? జరిగి దాన్ని బయటికి రాకుండా మేనేజ్ చేస్తున్నారు కొంతమంది బడాబాబులు. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంచి ఏ పార్టీ వారు చేశారు అని ఎవరు చెప్పలేరు కదా. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు రెస్పాండ్. పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయితే మంచిది. ఎందుకంటే 28 కెమెరాలు దొరికాయి, వాళ్ళే కావాలని కవర్ చేస్తున్నారు, కనిపించకుండా చేస్తున్నారు అని ఓపెన్గా చెప్తున్నారంటే విషయము లేకుండా ఏది బయటకు రాదు కదా ఫ్రెండ్. నో డౌట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఫుల్ క్లారిటీ అనేది లేదు, కానీ మనము తప్పకుండా వెయిట్ అండ్ సీ. హలో గైస్, నా పేరు రాజు. మై ఛానల్ సొరతాళ్ గీత్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. క్లిక్ బెల్ ఐకాన్ ఆల్సో.